మార్నేరి నంబిగారు అటే రావటం గమనించిన ఒక శిష్యుడు ఇలా అంటున్నారు. భక్తితో పాటు వయసు కూడా నిండుగా పండిన మహనీయులు వీరు. లే నమస్కరించు వారికి అని అనగా వారు మార్నేరి నంబిగారికి నమస్కరించగా వారు ఇలా అంటున్నారు. స్వాములు, పెద్దలు మీరు, వద్దు వద్దు, ఈ అల్పజీవి ఆచార్యులను సేవించాలని వచ్చా, కాస్త విన్నవించరు అని అడుగుతాడు. ఒక శిష్యుడు మహాపూర్ణుల వారి వద్దకు వచ్చి ఇలా విన్నపం చేస్తున్నారు. స్వామి, మార్నేరి నంబి దేవర వారిని సేవించాలని కోరుతున్నారు అని చెప్పగా, ఆహా, ఆనందం ఎదురైనట్టుంది, లోనికి తోడ్కొని రాలేదా అని మహాపూర్ణులు వారు అడగగా, సంకోచిస్తున్నారు స్వామి, చావడిలోనే అరుగుపై వేంచేసి ఉన్నారు అని అంటారు వారి శిష్యులు. మహాపూర్ణుల వారిని చూస్తూనే నంబిగారు ఇలా అంటున్నారు. స్వామి, మహాపూర్ణార్య, ఈ క్షుద్రుణ్ణి ఆప్తమిత్రుడిలా ఆదరించారు. ఆచార్యులు ఇచ్చిన జ్ఞాన బీజాన్ని మీతో పాటు నా మట్టి బుర్రలో కూడా మొలకెత్తి చిగురించేట్టు తోడున్నారు. మీ రుణం తీర్చుకోలేను. మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. అది సరి, ఏమైంది, ఇంత దిగులుగా ఉన్నారు అని అడగగా, మార్నేరి నంబిగారు ఇలా చెప్తున్నారు. నాకిక సమయం లేదు. ఆచార్య శ్రీచరణాలకు చేరాలి. కాని నాదొక కోరిక తీర్చిపెట్టరు అని అడగగా, మహాపూర్ణుల వారు, మిత్రమా, చెప్పండి. మనం జ్ఞాన సోదరులం. యామునాచార్య స్వామి అంతేవాసులం కదా, ఏం చేయమంటారు అని అడగగా, ఆ ధైర్యంతోనే వచ్చా. ఆచార్యులు వైష్ణవ దీక్షనిచ్చి పంచ సంస్కారాలు చేసి ఈ క్షుద్ర దేహాన్ని పవిత్రం చేశారు. దేవతలకు నివేదించే పురోడాంశంగా మార్చారు. దీనిని కుక్కల పాలు కానివ్వద్దు అని మహాపూర్ణుల వారికి చెప్పగా, అక్కడున్న శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆహా, ఏమి విశ్వాసం! వీరి దేహబంధువులెవరూ పంచ సంస్కారాలు పొందలేదు కాబోలు. అందుకే వారికి ఈ శరీరాన్ని అప్పజెపటం ఇష్టం లేదులా ఉంది. తన దేహానికి అంత్య సంస్కారాలు వాళ్ళు చేయవద్దని చెప్తున్నారు కదా అని అంటారు ఇంకొకరు. అవునవును, ఏమి నిష్ట అని అంటారు ఇంకొకరు. అరే, వారు తుది శ్వాస వదిలినట్టున్నారే, అలా ఒరిగిపోతున్నారు. అవురా, మన గురువుగారు వారిని ప్రేమారా తన ఒడిలోకి తీసుకున్నారు అని అంటారు అక్కడున్న శిష్యులు. ఇక మహాపూర్ణుల వారు మార్నేరి నంబి గారి కోరిక మేరకు వారికి అంతిమ సంస్కారాలు చేస్తారు. తరువాత కథ రేపు చూద్దాం.